మార్నింగ్ మేడం. మీకు ఏ కేటగిరీలో ఏ అవార్డు వచ్చింది కొంచెం చెప్తారా? నాకు పెళ్లికి చూపులు అనే దాని మీద బెస్ట్ కామెడీ పిక్చర్ అని ప్రొడ్యూసర్ అవార్డు వచ్చిందండి. రెండోది వచ్చి సిద్ధేశ్వరాలయం అనే డాక్యుమెంటరీ దానికి కూడా బెస్ట్ ప్రొడ్యూసర్ గా అవార్డు వచ్చిందండి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇంకేమన్నా ఉన్నాయి? చాలా ఉన్నాయండి. నాకు ఆల్రెడీ తీసాను చాలా, 2-3 చోట్ల అవార్డులు కూడా వచ్చాయి. వీళ్ళు బాగా గ్రాండ్ గా చేశారు, చాలా బాగా. ముఖ్యంగా మెమెంటో చాలా బాగుంది. అంటే ఫిలిం ఫేర్ అవార్డు ఆ టైప్ లో లెవెల్ గా ఉందన్నమాట. అంటే వెయిట్ చేసినా కూడా కొంచెం మంచిగా వచ్చింది రిజల్ట్స్. తర్వాత నేను వెబ్ సిరీస్ తీసాను రీసెంట్ గా, నేదునూరి శ్రీనివాస్ గారితో సోల్ ఫర్ సేల్ అని ఆత్మల మీద కథ తీశాను. 6 ఎపిసోడ్స్ అండి. అది తొందరలో రిలీజ్, షూటింగ్ అంతా అయిపోయింది, ఎడిటింగ్ దశలో ఉన్నది. అది తొందరలో రిలీజ్ కాబోతున్నది. తర్వాత మా బాబు కూడా యానిమేషన్స్ అవి తీస్తున్నాడు. అది ఇంటర్నేషనల్ అవార్డ్స్ గెలుచుకుందండి. జర్మనీలో వచ్చింది, ఆమ్స్టర్డామ్ లో వచ్చింది. ప్రస్తుతం జపాన్ పోయినాడు మా బాబు. మన రామాయణం మీద, సాంస్కృతిక వాటి మీద తీశానండి. రామాయణం మీద, భారతం మీద యానిమేషన్స్ అవి. నేను పాడగలను, ఆడగలను. ప్రస్తుతం తర్వాత రచిస్తాను. 4 పుస్తకాలు రిలీజ్ అయినాయి. చాలా సంస్థల్లో పదవులు ఉన్నాయి నాకు. డాన్స్ కూడా కూచిపూడి నేర్చుకున్నాను. మంచి కళాకారిని, నలుగురిని సహాయం చేస్తున్నట్టు ఉంటుందని హాబీ అన్నమాట. నాకు ఈ వయసులో కొంచెం హాబీగా తీసుకొని చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టీవీ వాళ్లకు, ఈ వంశీ ఇంటర్నేషనల్ వాళ్లకు, తర్వాత వంశీ గారికి, తర్వాత శ్రీనివాస్ గారికి, తర్వాత ఫణీంద్ర గారికి, అందరికీ కూడా పేరు పేరున వందనాలు. నా అసిస్టెంట్ గా తేజ అనే అబ్బాయి ఎడిటింగ్ చేస్తుంటాడు డైరెక్టర్ గా. అందరు సహాయం. శ్రీనివాస్ గారు డైరెక్టర్ గారు. మా సోల్ ఫర్ సేల్ దానికి చాలా బాగా వచ్చింది. తొందరలో మీ అందరి ముందుకు రాబోతున్నది. తప్పక ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని ఆశిస్తున్నాను. అందరికీ వందనాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.